ఓ 12 ఏళ్ల చివరిలో ఎప్పుడో మా అమ్మగారికి మా నాన్నగారికి ఎందుకు గొడవలు అయ్యాయని అసలు ఇప్పటికి నేను అడగను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారు, విడిపోయారు. విడిపోవడం అంటే మా అమ్మ విడిపోదాం అనుకోలే. బియ్యం డబ్బాలో ఒక 7 రూపాయలు ఉన్నాయే, అప్పట్లో 7 రూపాయలు అంటే గ్రేట్ అండి. ఆ డబ్బులు ఎలా అన్నా పట్టరా అంది. సరే నేను లోపలికి వెళ్ళి, మా నాన్న నన్ను అయితే ఏమని, ఆ బియ్యం డబ్బాలో 7 రూపాయలు చిల్లర డబ్బులు నాకు ఎంత బాగానో గుర్తాయి. అవి ఇలా చెంగు లంగా దోపేసుకుని దాంట్లో పడేసుకుని ఆ చిల్లర డబ్బులు బయటకు వచ్చాను. చిన్నపిల్లలు, నేను కూడా చిన్నపిల్లనేనండి. తెనాల్లో మా అమ్మ బంధువులు ఉండేవారు. ఏమనుకుందో మనకు తెలియదు, బయలుదేరి వెళ్ళిపోయాం. 7 రూపీస్ కూడా పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం. ఒక మళ్ళీ వద్దామని అనుకుని ఉండదు. ఒక నెల 15 రోజులకో 2 నెలలకో ఈ అరుగుల మీద కూర్చుంటాం కదా, సాయంత్రం అయితే అరుగుల మీద కూర్చుంటే ఈ నాటకాల్లో ఎవరన్నా నాటకాలు వేయడానికి వచ్చిన వాళ్ళకి ఇది ఈవిడ యాక్టర్ అని చూపించడానికి కానీ కొంతమంది ఉండేవాడు. సరే ఒక అతను అలా వెళ్తా, కొంచెం మాదిరి మనిషి అన్నమాట. ఈ పిల్ల ఎవరు అని అడిగాడు. నేను కూడా అక్కడే కూర్చున్నాను. ఇట్లా మా అమ్మాయి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మాది బెజవాడ, ఇక్కడికి వచ్చారు. ఈ పిల్లతో ఒక వేషం వేయించమ్మా, బోయి భీమన్న గారిది పాలేరు అని ఒక నాటకం తెనాల్లో అండి. జీవితం మొదలైంది మాత్రం తెనాల్లో. వేయించమ్మా, దాని మొహం దానికి ఏమొచ్చండి, చెప్పిన మాట విందది, అనవసరం ఆయన బోల్డ్ అని మాటలు చెప్పాలి కదా, వద్దంది మా. వద్దంటే కాదమ్మా, ఎవరో ఒక అమ్మాయిని పెట్టారు కానీ చిన్నపిల్ల పెద్దదవుతుందండి అందులో. బాల క్యారెక్టర్ బోయి భీమన్న గారి పాలేరు నాటకం అన్నమాట. సరే మా వాళ్ళు అతను అలా చెప్పాడు, వాళ్ళని తీసుకొచ్చేసాడు. తీసుకొస్తే మా అమ్మ కూడా దీది సరిగ్గా చెప్పదయ్యా, మరి నేర్పించుకోవాలి, దానికైతే ఏం రాదు, చదువుకే పోకుండా ఉన్నింది ఇన్ని రోజులు, అందుకని మీరు నేర్పించుకుంటానంటే పంపిస్తాను. ఇప్పటిలాగా భయాలు కూడా తెలియదండి. అందుకని సరే రిహార్సల్ ఓ 4 రోజులు అలా 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 తిప్పారు. జనవరి నెలలో 67 బాగా గుర్తుపెట్టుకున్నారు. వేసా అండి. వేసాక అంతవరకు ఏం పెద్ద తెలియలేదు, కానీ ఆ జనం చప్పట్లు అవన్నీ చూసేటప్పటికి ఇదే బాగుందే, కొంచెం కష్టపెడుతున్నారు నన్ను. ఏముందండి, నీళ్లు తెమ్మంటారు, బజార్కి వెళ్ళరా అంటారు, కొట్టు దగ్గరికి వెళ్ళరా అంటారు, ఇవన్నీ ఎందుకు, ఇదే బాగుంది, ఇంక నుంచి మా అమ్మకి ఏమైనా సరే చెప్పేయాలని, అమ్మ నేను ఇంక ఇవే నాటకాలే వేస్తాను. అప్పుడు ఎంత వయసు మీది? అప్పుడు నా కరెక్ట్ గా 13 ఏళ్ళండి. 13. అంటే ఇందుకని గొడవ పడ్డారేమో వాళ్ళని ఇప్పుడు కూడా నవ్వుకుంటాను. ఇలా ఒకదాన్ని కూర్చున్నప్పుడు ఒక 7 రూపాయలు ఒక చిన్న పిల్లలతో తల్లి వెళ్ళడం గుర్తొస్తుంది అలా. అందుకని దేవుడు ఆ ఇన్సిడెంట్ కూడా జరిగిన తర్వాత మళ్ళీ బెజవాడ వెళ్ళిపోయాం. మళ్ళీ జీవితం మామూలే. మా నాన్న కూడా మంచివాడే అండి. కలిసాడా తర్వాత? కలిసి ఉన్నారు అందరూ. మా నాన్న కూడా మంచివాడేనండి. ఇది ఏదో ఒక చిన్న ఇష్యూ ఏదో వచ్చి ఉంటుంది, అది అట్లా పెరిగి ఉంటుంది. అదే ఎందుకు పెరిగిందని ఏం తెలీదు. బట్ అయితే నేను ఇక్కడ రంగంలో, నాటక రంగంలో పాతుకుపోయాను అనుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. మొదటి నాటకానికి డబ్బులు ఇచ్చారు? 25 రూపాయలు ఇచ్చారండి. చాలా ఇచ్చారు. 13 ఏళ్ళకి ఎక్కువ కదండి. మరి ఆ తర్వాత ఇంకా సినిమాల్లోకి కూడా అలాగే పిలిచారండి. ఎందుకంటే ఈ నాటకాలు వేస్తూ మూలని మెడ్రాస్లో కూడా వేసేవాడు. ఓసారి ఆఫీస్కి ఆమె ఆఫీస్కి రమ్మని అన్నాడు. వెళ్తే మాత్రం ఒకలాగా చూసేవాళ్ళు, ఇలా బెజవాడా నాటకాలు వేస్తావా, ఏమేమి వేషాలు వేస్తావు, ఇట్లా అడుగుతుంటే కొంచెం బాధగా అనిపించింది. నాటకాల్లో మర్యాద ఇచ్చేవాడు కాదండి, ఆడాళ్ళు తక్కువ కదా నాటకాల్లో. ఆ మర్యాద ఇక్కడ మర్యాద లేకుండా చూస్తున్నారు, మనిషిని చూస్తున్నారు, శరీరం చూస్తున్నారు, పైకి కింద నుంచి ఇలా చూస్తారు. సరే ఇది అది కొంచెం కోపం వస్తూ ఉండేది. కోపం తర్వాత ఏంటో అవమానంగా అనిపించేదండి. ఏం తెలిసేది కాదు. సరే వాళ్ళు ఏదో ఎందుకులేమ్మా వాళ్ళు అలా చూస్తారు, ఎందుకు మనం వద్దు సినిమా కంపెనీలకి అంతా వెళ్ళొద్దు, ఎందుకులే నాటకాలే వేస్తాను ఉన్నాను రోజులు, ఒక నిర్ణయం అండి అలా అనుకున్నాను నేను. సరే మానేసి వెళ్ళిపోయాం. మెడ్రాస్కి రావడం ఏమన్నా నాటకం వాణిమహల్లో అక్కడ ఇక్కడ నాటకాలు వేయడం, వెళ్ళిపోవడం, పిలిచేవాళ్ళు, బాగానే నడిచింది. నాకు కూడా తెలియదండి, తెలియకుండా సినిమా రంగానికి కూడా వచ్చేసాను. అంటే ఆహ్వానించబడి వచ్చాను నేను. నాటకానికి కూడా ఆహ్వానించబడి, అందుకని నాకు ఏదైనా థ్రిల్ గానే అనిపిస్తుంది.